హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు ఇన్ఫో. ఈరోజు అండి మన వీడియోలో చాలామంది మనకు త్వరలో పాపప్స్ రాబోతున్నాయి. యాష్మఫర్ గారు లైవ్లోకి రాబోతున్నారు. మనకు చాలా పెద్ద పెద్ద అప్డేట్స్ రాబోతున్నాయని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా విషయాలు కూడా వైరల్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ నెలలో ఖచ్చితంగా జరగబోతుందని చెప్పి గతంలో ఒక ఫెయిరీ షెల్టర్ మార్చిలో చెప్పినటువంటి మెసేజ్ని మళ్ళీ ఏప్రిల్ కూడా వైరల్ చేయడం జరుగుతుంది వాట్సాప్ గ్రూపుల్లో. అదేవిధంగా మనకు చాలా రోజుల తర్వాత డాక్టర్ బిల్ విలియమ్స్ గారు కూడా పోస్ట్ పెట్టడం జరిగింది. అది విక్టర్ విత్ యాష్ గురించి. ఆ పోస్ట్లో ఏం చెప్పారనేది కూడా మనం కూడా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే యునైటెడ్ కింగ్డమ్ లండన్కి సంబంధించిన కిడ్స్ డాల్ అనే మన ఫౌండర్ కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఈ రెండు పోస్టుల గురించి మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తానండి. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నేను విక్టరీ విత్ యాష్లో కానీ ఓఎస్లో కానీ ఏమైనా పాపప్స్ వచ్చాయని చెక్ చేయడం కూడా జరిగింది. ఎటువంటి పాపప్స్ అయితే రాలేదు. కానీ మన ఎల్సీ మెంబర్స్ మాత్రం అతి త్వరలో పాపప్స్ రాబోతున్నాయి. మీ కళ్ళు విక్టరీ విత్ యాష్ మీదనే వేయండి, ఓఎస్ మీదనే వేయండి. పాపప్స్ త్వరలో రాబోతున్నాయి. మంచి మంచి అప్డేట్స్ రాబోతున్నాయని చెప్పడం జరుగుతుంది. అలానే రావాలని కోరుకుందాం. ఓకే, అదేవిధంగా క్రిస్ డాల్ అని మన ఫౌండర్ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నిన్న తన అవాయిడ్ నెగిటివ్ పీపుల్, కీప్ యువర్ డ్రీమ్స్ అలైవ్, సక్సెస్ ఈజ్ వెరీ సూన్. అంటే నెగిటివ్ ఉన్నటువంటి ఫౌండర్లకు కానీ వ్యక్తులకు కానీ చాలా దూరంగా ఉండండి. మీ కళలని మీ కోరికలను మీరు కాపాడుకోండి. సక్సెస్ మాత్రం అతి దగ్గరలో ఉంది. మీరు ఎటువంటి బాధపడొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇదే చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నాకు తెలిసి మన విక్టరీ విత్ యాష్లో మార్పులు కానీ అతి త్వరలో రాబోతున్నాయి నేను కూడా అనుకుంటున్నా. ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడప్ అయిందని కూడా అనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిణామాలు అలానే ఉన్నాయి. ప్రతి ఒక్క ఫౌండర్ను స్పందించడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత చాలా రోజులు అయిపోయింది. డాక్టర్ బిల్ విలియం గారు కూడా విక్టరీ విత్ యాష్ గురించి కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా రోజుల క్రితం పోస్టులు కానీ ఆయన మీటింగ్లకు కానీ రావడం జరిగింది. కొన్ని నెలలు గడిచిపోయింది. ఆయన నుంచి కూడా విక్టరీ విత్ యాష్ గురించి పోస్ట్ రావడంతో నాకు ఇంకా కొంచెం హోప్ రావడం జరిగింది. ఎందుకంటే త్వరలో ఇంకేదో జరగబోతుంది, వీళ్ళందరూ అన్నట్టుగానే ఏదో జరగబోతుందని చెప్పి నాకు కూడా అనిపించడం జరుగుతుంది. మన బిల్ విలియమ్స్ గారు అసలు పోస్ట్లో ఏం చెప్పారు ఒకసారి చూస్తే, కీప్ యువర్ ఐస్ ఓపెన్ ఫర్ విక్టరీ విత్ యాష్ బై ఇన్విటేషన్ ఓన్లీ, సో ఇఫ్ యూ వాంటింగ్ టు అవర్ ఫ్రీ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ యూ హ్యావ్ టు ఆస్క్. అంటే విక్టరీ విత్ యాష్ కోసం సిద్ధంగా ఉండండి. ఇది కేవలం ఆహ్వానం ఉన్నవారికి మాత్రమే. కాబట్టి మీరు మా ఉచిత విద్య ప్లాట్ఫామ్లోకి రావాలనుకుంటే ఆహ్వానం తప్పనిసరి అని చెప్పడం జరుగుతుందండి. అంటే ఈ ఇండైరెక్ట్గా త్వరలో స్టార్ట్ కాబోతుంది. మీరు రెడీగా ఉండండి. మీరు ఈ ప్లాట్ఫామ్ నేర్చుకోవాలనుకుంటే, ఈ ట్రైనింగ్ ప్లాట్ఫామ్లోకి, ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్లోకి రావాలనుకుంటే, ఎవరి నుంచైనా మీరు ఈ గ్రూప్లోకి రావాలనుకుంటే సిఫార్సు లేదా ఆహ్వానం తప్పనిసరి అని చెప్పడం జరుగుతుంది. అడగాల్సి ఉంటుంది అని కూడా చెప్పడం జరుగుతుందండి. తను ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మరి విక్టరీ విత్ యాష్లో ట్రైనింగ్ అనేది త్వరలో స్టార్ట్ కాబోతుందని నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా నెలల తర్వాత వచ్చి డైరెక్ట్గా విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫామ్ రెడీగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. అది ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్ కానీ, నార్మల్ ఫౌండర్ కానీ మన విక్టరీ విత్ యాష్ గురించి కానీ, యాష్మఫర్ గురించి కానీ ఇప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. ఈ పాపప్స్ అనేది ఎప్పుడు వస్తాయో అనేది మనం కూడా వేచి చూడాలి. మన యాష్మఫర్ ఎప్పుడు లైవ్లోకి వస్తారని కూడా వేచి చూసి ఎంత త్వరగా స్టార్ట్ అయితే అందరికీ అంత మంచిది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఓకే, అందరూ ఈ విక్టరీ విత్ యాష్ కానీ ఓఎస్ కానీ చెక్ చేస్తూ ఉండండి. పాపప్స్ వస్తే చూడండి, తెలుసుకోండి. అదేవిధంగా మన పని మనం చేసుకుంటూ జస్ట్ ఒక 5% కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టండి. 95% మీ యాక్టివ్ ఇన్కమ్ మీద పెట్టండి. ఓకే, నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.